నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రైలు భూమి విషయంకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు బాంబే హైవేకి దగ్గరగా అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. ఇప్పుడు మనకందరికీ తెలుసు హైదరాబాద్ ఏదైతే సెంటర్ అనుకుంటామో గచ్చిబౌలి నుంచి మూవ్ అయిపోయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు కోకాపేటకెళ్ళింది. సో, కోకాపేటకి దగ్గరగా సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటూ విల్లా ప్లాట్స్ ఎక్కడ కొనుక్కుంటే బాగుంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి. ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలి. నేను చుట్టూ గ్రీనరీ పెంచుకోవాలి. నేను చుట్టూ నేచురల్ ఆర్గానిక్ ఫుడ్ తినాలి. నేచురల్ ఫార్మింగ్ చేసుకోవాలి అని మళ్ళీ పూర్వకాలపు పద్ధతులు అండ్ ఆరోగ్యం పట్ల అందరికీ కూడా దృష్టి, ఆరోగ్యం పట్ల ఫోకస్, అందరూ కూడా ఫుడ్ పట్ల ఫోకస్. ఎందుకంటే వి ఆర్ వాట్ వి ఈట్. ప్రతి వాళ్ళకి ఇది అర్థమైపోయింది. అవేర్‌నెస్ పెరిగిపోయింది కాబట్టి అలా అడుగుతున్నారు. సో, అందువల్ల నేను దాని మీద ఇవాళ మీకు చర్చించబోతున్నాను. ఏంటంటే శంకరపల్లి చుట్టుపక్కల మనకి ఎక్కడ దొరికినా, శంకరపల్లి నుంచి ఎంత దూరంలో దొరికినా అంటే శంకరపల్లి ఎందుకు చెప్తున్నానంటే మన కోకాపేటకి, శంకరపల్లికి మిగతా రోడ్లలా కాదు. జస్ట్ 10 మినిట్స్, 15 మినిట్స్‌లో మనం వెళ్ళిపోవచ్చు. అలాంటి వాడు కూడా 15 మినిట్స్‌లో డ్రైవ్ చేయొచ్చు. అంత చక్కటి రూట్స్, అంత బ్రాడ్ రూట్స్, అంత చక్కటి లేన్ డిసిప్లిన్ తోటి చక్కగా హ్యాపీగా వెళ్ళిపోయే రూట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. డిస్టర్బెన్సెస్ చాలా తక్కువ ఆ రోడ్డు. సో, మనం శంకరపల్లి దాకా వెళ్ళిపోతే ఆ రోడ్డు ఎక్స్‌టెన్షన్‌లో స్ట్రెయిట్ మనకి మోమిన్‌పేట వస్తుంది. నవాబ్‌పేట వస్తుంది. నవాబ్‌పేట ఈజ్ క్లోజర్ టు శంకరపల్లి. మోమిన్‌పేట లిటిల్ డిస్టెన్స్. సో, మీరు మోమిన్‌పేట వైపు గాని, నవాబ్‌పేట వైపు గాని ఎక్కడైనా సరే మంచి లేఅవుట్‌లో వితిన్ ది రీజనల్ రింగ్ రోడ్. అంటే రీజనల్ రింగ్ రోడ్‌కి ఎంత దూరంలో ఉంటుంది, ప్రతిపాదిక ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్‌కి ఎంత దూరంలో ఉంటుందని చూసుకోవటం. అండ్ అక్కడి నుంచి మనకి డైరెక్ట్‌గా బాంబే హైవేకి కనెక్టివిటీ ఎలా ఉందని చూసుకోవటం. రైట్? ఇవి 2 మనం దృష్టిలో పెట్టుకుంటే ఇటు పక్కన ఎలాగో వికారాబాద్ ఒక టూరిస్ట్ ప్లేస్ అట్రాక్షన్‌గా అది డెవలప్ అవుతుంది కాబట్టి పెట్టుకుంటే, నా ఉద్దేశంలో మనం నవాబ్‌పేట దగ్గర గాని, మోమిన్‌పేట దగ్గర గాని బిలో రూ. 12,000 టీటీసీపీ లేఅవుట్. రూ. 12,000 బిలో గనక మనకి మంచి లేఅవుట్ వస్తే, గేటెడ్ కమ్యూనిటీ విల్లా వస్తే, గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏమిటి? అందులో వాళ్ళు కట్టొచ్చు, కట్టకపోవచ్చు కానీ ప్లాట్స్ అన్నిటికీ ప్రొటెక్షన్‌గా ఒక గేట్‌లన్నీ పెట్టి, ఒక సెక్యూరిటీ పెట్టి డెవలప్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాటిల్లో మీరు పెట్టుబడి పెడితే నిశ్చింతగా ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి మనకి అక్కడ అవన్నీ కూడా దే ఆర్ గార్డెడ్ ఓపెన్ ప్లాట్స్, విల్లా ప్లాట్స్. విల్లాస్ కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తూ ఫేజ్ 2, ఫేజ్ 1 అని అలా కట్టుకుంటున్నటువంటి అలాంటి డెవలప్ చేస్తున్నటువంటివి ఓపెన్ ప్లాట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి, మీరంతా కూడా ఎవరైతే యంగ్‌స్టర్స్ ఉన్నారో, ఇన్ పర్టిక్యులర్ యంగ్‌స్టర్స్ ఉన్నారో, ఎవరైతే వెంటనే మనం వెళ్లి అక్కడ కట్టుకొని ఉండలేం కాబట్టి, ఓన్లీ మనం పెట్టుబడి పెట్టుకోవాలి. ఓన్లీ మనము ఇప్పుడు ఆ పెట్టుబడి గనక మనం ఇక్కడ హైదరాబాద్‌లో పెడితే ఏమీ రాదు. గచ్చిబౌలిలో అసలు రాదు. శంకరపల్లిలో కూడా రేట్‌లెక్కువ. మోకిలాలో కూడా 50, 60,000 తక్కువ లేదు గజం. ఓకే. అందువల్ల మనం ఇప్పుడు ఏం చేయాలి ఇంకా అని చెప్పి ఆలోచించేవాళ్ళు అలాంటి వాళ్ళు. జానువాడ లాంటి జీవో తిరుమల ఏరియాలో కూడా 35,000 చెప్పారు మొన్న. 35,000 పెట్టి మనం ఎక్కడ కొనగలం. అందువల్ల నిరాశ చెందకండి. అలాంటి వాళ్ళంతా కూడా ఈ ప్లేసెస్‌లో 12,000 నేను డీటీసీపీ లేఅవుట్‌కి 12,000 చెప్తున్నా. 12,000 నుంచి 15,000 మనకి హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ రెండిటి మధ్యనే మీరు పెట్టండి. అండ్ వెల్ వితిన్ రీజనల్ రింగ్ రోడ్డు ఆహ్, అంటే ఆ సర్కంఫరెన్స్‌లో దానిలో లోపలే ఆ పరిధి లోపలే మీరు పెట్టుబడి పెట్టుకోండి. మీకు ఒక 5 ఏళ్లలో 100% కంటే ఎక్కువ అవుతుంది. ఆ పెట్టుబడి కూడా ఎక్కువవుతుంది. సిటీ కూడా ఎక్స్‌పాండ్ అవుతుంది. మీకు శంకరపల్లి దగ్గర చూస్తే ఆ డెవలప్‌మెంట్స్ అవి చూస్తే అసలు మనం చెప్పలేం. అంతలా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ మనకి ఎంతో యాన్షియంట్ టెంపుల్ ఉందక్కడ. మరకత శివాలయం. నేను మొన్ననే వెళ్ళడం జరిగింది. సో, అంత చక్కటి ఎప్పుడు 1000 ఏళ్ల క్రితం ఎన్నో ఇంకా ఎక్కువ 1000 ఏళ్ల కంటే కూడా ఎక్కువైపోయింది. అన్ని ఏళ్ల క్రితం ఉన్నటువంటి టెంపుల్ గూడా అక్కడ ఉంది. సో, కాబట్టి ఆ రూట్స్ అన్నీ గూడా బాగా బ్రహ్మాండంగా వైడెన్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ వాళ్ళకి ప్రపోజల్స్ అన్నీ యాక్సెప్ట్ చేసి ఉన్నాయి కాబట్టి, మనము అక్కడ పెట్టుకుంటే నవాబ్‌పేట దగ్గర పెట్టుకుంటే పొల్యూషన్ ఫ్రీ. స్కూల్స్‌కి వీటికి కూడా ఫ్యూచర్‌లో అన్నిటికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ ఎప్పటికైనా సరే హైదరాబాదు విల్ రిమైన్ హాట్ డెస్టినేషన్ ఫర్ ఇట్స్ బ్యూటిఫుల్ క్లైమేట్. ఈ క్లైమేట్ ఎక్కడా లేదు. ఇంత ఆహ్లాదకరమైనటువంటి క్లైమేట్ ఎక్కడ ఏ ప్లేస్‌లో లేదు. అండ్ మనకి ఇక్కడ దొరికినటువంటి కల్చరల్ డైవర్సిటీ, ఇంక్లూజన్
ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఒకళ్ళకొకళ్ళు సామరస్యంగా ఉండేటువంటిది మన కల్చర్, హైదరాబాద్ కల్చర్ అన్‌పారలల్. ఎక్కడ అలాంటిది లేదు కాబట్టి, మీరంతా కూడా ఇప్పుడు టెంపరరీగా ఏదో హాల్టు ఈ టెంపరరీగా ఇదివరకు అట్లా పరిగెట్టట్లేదు అన్న విషయాలు పక్కకు పెట్టేసి, ఇది మనకు అదృష్టం. మన గురించే భగవంతుడు ఈ విధంగా బ్రేక్ వేశాడు. లెట్ మీ ఇన్వెస్ట్ అని చెప్పి ఇదివరకు ఇన్వెస్ట్ చేయలేకపోయాను బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైనా సరే ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే కొత్తగా జాబ్స్‌లో చేరారో వాళ్ళు గూడా వాళ్ళకి చాలా మందికి తెలియనిదేంటంటే వెల్త్ ప్లానింగ్‌లో ఓన్లీ దే టాక్ అబౌట్ స్టాక్స్ ఇవి తప్పితే రియల్ ఎస్టేట్ గురించి ఎవరు చెప్పరు. పర్‌హాప్స్ మాట్లాడుతున్న వాళ్ళందరిలో నేనొక్కడినే రియల్ ఎస్టేటు, స్టాక్సు, గోల్డు, సిల్వర్ అన్నిటిలోనూ అన్ని బాస్కెట్‌లోనూ ఎంత పెట్టాలి? ఎలా పెట్టాలి? ఏమేంటి ప్రొఫైలింగ్ చేయాలి? వెల్త్ ప్లానింగ్ అనేది నేను ఐయామ్ గైడింగ్ పీపుల్. కాబట్టి మీరు యంగ్‌స్టర్స్ అంతా కూడా ఈ ఏరియాస్‌లో మీరు ఇన్వెస్ట్ చేయండి. అర్థమైందండి? సో, మీరు నా వెస్ట్ సైడ్ ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళంతా కూడా ఎక్కడెక్కడ చూడాలి? నవాబ్‌పేట్, మోమిన్‌పేట్ అండ్ శంకరపల్లి నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నదని చూసుకొని డీటీసీపీ లేఅవుట్ అయితే 12,000, హెచ్ఎండిఏ లేఅవుట్ అయితే మాక్సిమం 15,000 అండ్ దట్ టు గేటెడ్ విల్లా ప్లాట్స్. ఇది మనకి అల్టిమేట్‌గా ఫోకస్ ఇది. ఎవరిది ఏ ప్రమోటర్ ఏమిటి అవన్నీ కూడా మనం లీగల్‌గా చట్ట ప్రకారంగా బ్యాంకు లోన్ ఇచ్చేటటువంటి ప్లాట్స్ తీసుకుంటే వీఆర్ ఆల్వేస్ సేఫ్. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు అనంటే అందులో 99% ఖచ్చితంగా అన్ని పేపర్‌లు డ్యూ డిలిజెన్స్ చేసి దాని రేట్ అప్రూవ్ చేసి అప్పుడు గాని లోన్ ఇవ్వరు. మన అర్హతకి మనకి ఎలిజిబిలిటీ ఉండాలి. అటు పక్కన ప్రాజెక్ట్‌కి ఎలిజిబిలిటీ ఉండాలి. సో, కాబట్టి మీరు అలాంటి ప్రాజెక్ట్స్‌లో చేస్తే ఒక మాక్సిమం 5 ఏళ్లలో మంచి లబ్ధిదారులవుతారు. చాలా చక్కటి బెనిఫిట్స్ వస్తాయి. అండ్ యూ విల్ హ్యావ్ వండర్‌ఫుల్ పీస్ ఆఫ్ లైఫ్. పీస్ ఆఫ్ మైండ్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్. అది మనకు కావాల్సింది లైఫ్ ఎంజాయ్ చేయడానికి అలాంటి ప్లేసెస్‌లో చక్కగా మనం అనుకున్న పద్ధతిలో సహజమైనటువంటి మనం ఏవైతే అనుకుంటామో ఈ నేచర్‌లో మనం ఉండటానికి అండ్ మనకు మనంగా పండించుకుని తోటకూర ఇట్లాంటివి ఏమేమి కావాలో అవన్నీ కూడా వెజిటబుల్స్ గానీ, కిచెన్ ఫార్మింగ్ గానీ అవి చేసుకోవడానికి అందరికీ గూడా అనువైన ప్లేసెస్ కాబట్టి, మీరంతా వీరి పట్ల దృష్టి సారించండి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఉంటా.